सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोघतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च मगधाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, వేదిక ముందు వేయించేసినటువంటి, వేదిక పైన వేయించేసినటువంటి మా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు అధ్యక్షులు శ్రీ విజయశంకర స్వామివారు, విజయశంకర స్వామి వారి పేరులోనే విజయం ఉంది. శుభప్రదాన్ని కలిగించేటువంటి శంకర భగవానుడు ఉన్నాడు. స్వామి అంటే ప్రభువు అని అర్థం. కాబట్టి ఈ కార్యక్రమానికి అంతటికీ ప్రభువుగా అధ్యక్షులుగా వివరిస్తున్నారు, అధ్యక్ష పీఠం మీద వివరిస్తున్నారు వారికి. తర్వాత వేదిక మీద వచ్చిన మిగతా పెద్దలందరికీ, వాళ్ళందరినీ నేను మొదలే సంబోధించాను. మిమ్మల్ని అందరినీ ఏమని సంబోధిస్తున్నాం? భాగవతోత్తములారా లేరా భగవద్బంధువులారా. ఇది మా శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంతమైనటువంటి ప్రధానమైనటువంటి పదం. భాగవతోత్తములు అంటే ఎవరు? భగవద్బంధువులు అని మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాం. అంటే భగవంతునికి చెందినటువంటి
మిత్రులు లేదా భగవంతుడు చెందినటువంటి వారు అని అర్థం. భగవద్భక్తులు భాగవతోత్తములు అంటే, భాగవతులు అంటే భగవంతునికి చెందినవారు, భగవంతునికే శేషభూతమైనటువంటి వారు, భగవంతుడి చేతనే రక్షింపబడేటువంటి వాళ్ళు సమస్తం కూడా భగవంతుణ్ణే సర్వస్వంగా భావించి ఉన్నటువంటి వారిని భాగవతులు అంటారు. వారికి భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటేదో ఉందో వీరిని ఇద్దరిని కనెక్ట్ చేసినటువంటిది. అంటే ఈ భాగవతులను భక్తులుగా చెప్పబడేటువంటి వీరిని, తర్వాత వీరికి స్వామి అయినటువంటి వీరు ఎవరికైతే చెందారో ఆ స్వామిని, ఆ ప్రభువును ఆయననే భగవంతుడు అంటాను, ఆయననే స్వామి అంటాను. అటువంటి భగవంతుడికి ఈ భక్తులకు ఉండేటువంటి సంబంధం ఏమిటి? వీరికిద్దరికీ సంబంధాన్ని కూర్చినటువంటి సాధనం ఏమిటి అంటే అది భక్తి మాత్రమే. ఇక్కడ 3 విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనం సమ్మేళనం ఏమంటున్నాం? హైందవ భక్తి కళా సమ్మేళనము అంటున్నాం. సరే, హైందవము అనేటువంటి ఒక రూఢి పదంగాని వాడుతున్నాం, కానీ నిజానికి ఇది ఏమిటి? సనాతన భారతీయ వైదిక ధర్మం. దీనికి అసలు పేరు అర్థమైందా? హైందవం అని ఎందుకు అంటున్నాము అని చెప్పంటే, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ధర్మానికి మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాన్ని బట్టి దాన్ని ఎవరో చెప్పిన దాన్ని కాదు కాబట్టి ఇక్కడ రూఢిగా ఉన్నటువంటి ఆ సనాతన భారతీయ వైదిక ధర్మాన్నే ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ సింధు ప్రాంతం అనుకోండి లేదా హిందూ సముద్ర ప్రాంతం అనుకోండి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లను ఉద్దేశించి హిందూ అని చెప్పి అంటున్నాం. కానీ దీనికి నిజమైనటువంటి అంటే పెద్దలు చెప్పినటువంటి పదం ఏంటంటే సనాతన భారతీయ వైదిక ధర్మం అని అర్థం. ఈ సనాతన భారతీయ వైదిక ధర్మములో ఏమిటి? భక్త కళా సమ్మేళనము. భక్తి అనేది చాలా ప్రధానము అంటున్నాం. కాబట్టి భక్తి అనేటువంటిది ఏమిటి? మళ్ళా ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భక్తి ఏమిటి అనగా ఇదేదో కొత్తగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కొంతమంది చెబుతున్నారు, ఏదో మధ్యయుగంలో ఆరంభమైందండి ఈ భక్తి యుగం మధ్యలో ఆరంభమై అది దక్షిణ దేశంలో ఆరంభమై దక్షిణ భారతదేశంలో ఇది ఆరంభమై ఈ విధంగా ఈ రూపానికి వచ్చింది. కానీ అది వాస్తవం కాదండి. అది ఏదో చరిత్రకారులు తమకుండేటువంటి ఆ లిమిటెడ్ చారిత్రక దృక్పథాన్ని అనుసరించి మాత్రమే ఇది మధ్యయుగంలో ఆరంభమైంది అని చెప్పడం జరిగింది. కానీ భక్తి అనేది ఎట్టి పరిస్థితులలో కాలాన్ని బట్టి నిర్ణయించలేదు. ఎలాంటి సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని కాలంతో కొలవలేమో, కాలాన్ని బట్టి ఫలానా కాలంలో వచ్చింది. మీరు ఇంకే ధర్మమైనా ఇంకేదైనా చెప్పండి, ఫలానా కాలంలో ఎవడో జన్మించాడు వాడు స్టార్ట్ చేశాడు అనేటువంటిది ఇతడి వారికి ఉన్నాయి. కానీ మన ధర్మానికి సనాతన భారతీయ వైదిక హిందూ ధర్మంగా చెప్పబడేటువంటి మన సనాతన భారతీయ వైదిక ధర్మానికి ఇది ఆది, ఇది ఏదో మధ్య, ఇంకెప్పుడో అంతరిస్తున్నట్టుగా ఆది మధ్య అంత. ఎట్లయితే భగవంతుడు ఎట్లా ఆది మధ్యాంతరహితుడో ఈ యొక్క సనాతన భారతీయ వైదిక ధర్మం కూడా అలాగే ఆది మధ్య అంతము అనేటువంటిది గుర్తెరగకుండా ఉండేటువంటి సనాతనము ఎప్పుడో ఉన్నా, ఎప్పటి నుంచో ఉన్నా, అది ఇప్పటికీ అధునాతనంగా గోచరిస్తుండేటువంటి సంప్రదాయం. అటువంటిది భారతీయ వైదిక ధర్మం. అది సనాతనము అయినా అధునాతనంగానే ఉంటుంది ఎప్పటికీ. అటువంటి సనాతన భారతీయ వైదిక ధర్మానికి ఫలానా అప్పుడు ఉన్నది, ఫలానా వాళ్ళు స్టార్ట్ చేశారు. సాధారణంగా చెప్తున్నారు ఏదో శంకర భగవత్పాదులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యులు వీళ్ళు స్టార్ట్ చేయలేదండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వీళ్ళు ఈ మతాన్ని, ఇందులో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాన్ని వర్ధింపజేసినటువంటి వాళ్ళు దానికి పైకి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే. కానీ ఈ తాత్విక దృక్పథాన్ని పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. కానీ అందులో కొన్ని మార్పులు చేర్పులతో వాళ్ళు ఉద్ధరించినటువంటి వాళ్లే. కానీ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాళ్ళు కాదు. బాగా అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సనాతన భారతీయ వైదిక ధర్మంలో ఈ భక్తి అనేది ఇప్పుడు చెప్పినట్టుగా హైందవ సంప్రదాయం అంటే సనాతన భారతీయ వైదిక సంప్రదాయం. అటువంటి ఈ సంప్రదాయంలో భక్తి అనేటువంటి ఈ పదం కానీ లేదా భక్తి అనేటువంటిది ఈ ఒక వ్యుత్పత్తి కానీ ఎప్పుడో మధ్యయుగంలో స్టార్ట్ అయిందండి. దక్షిణ భారతదేశంలో స్టార్ట్ అయ్యింది, ఫలానా ప్రాంతంలో స్టార్ట్ అయ్యింది, ఫలానా వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఆస్కారం లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎంత పాతది అంటే భగవంతుడు ఎంత సనాతనుడో
అదేవిధంగా వేదం ఎంతటి సనాతనమో అదేవిధంగా ఈ భక్తి అనేటువంటి సంప్రదాయం, భక్తి అనేటువంటి వ్యుత్పత్తి కూడా అంత సనాతనమైంది. ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ మధ్యయుగంలో, తర్వాత మధ్యయుగంలో, చరిత్ర మధ్యయుగంలో వచ్చినటువంటి ఈ భక్తి ఉద్యమం ఏదైతే ఉందో, భక్తిని ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి ఆ ఉద్యమము ఒక రివల్యూషన్ అనుకోవచ్చు, ఒక సంస్కరణ అనుకోవచ్చు. అంతేకాని అప్పుడే భక్తి పుట్టింది, అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే వీళ్ళు ఎవరనే ఇదయింది అని మాత్రం కాదండి. కాబట్టి భక్తి అనేది ఎంత పాతది అంటే భగవంతుడు ఏం చెప్తాం, ఆది మధ్యాంతరహితుడు, అదేవిధంగా అతి సనాతనుడు అని చెప్తాం కదా. అదేవిధంగా ఈ యొక్క వేదం కూడా అపౌరుషేయం, అనాది, దానికి కూడా ఆది లేదు. కాబట్టి అలాగే ఈ భక్తి సంప్రదాయం అనే దానికి కూడా, భక్తి పుట్టుకకు కూడా ఫలానని కాలనీయం ఏమీ లేదు. అది మధ్యయుగంలో అని కాదు, మధ్యయుగంలో బాగా దాని యొక్క డెవలప్మెంట్ అయ్యింది, అదొక ఉద్యమ రూపంగా పరిణమించింది, అదొక సంస్కరణ రూపంగా పరిణమించింది. కేవలం భక్తి అంటే ఎవరో వ్యక్తిగతంగా చేసుకునేటువంటి భక్తి, ఆ భగవంతుడికి ఆ భక్తుడికి ఉండేటువంటి కేవల సంబంధ నిరూపణ కోసం కాదు. అది సమాజంలో, తర్వాత వ్యక్తిగతంగాను సమాజంలోనూ కూడా అనేకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్, అనేకమైనటువంటి సంప్రదాయాలలో రావలసినటువంటి మార్పులు చేస్తూ ఉద్భవించినటువంటిది ఈ భక్తి సంస్కరణ ఉద్యమం అని నేను చెప్పాలి. కాబట్టి భక్తి అతి సనాతనమైనటువంటిది. ఎంత సనాతనమైంది, భగవంతుడు ఎంత సనాతనుడో, లేదా భగవంతుడు ఎంత ఆది మధ్యాంతరహితుడో, అదేవిధంగా ఈ వేదం ఎట్లా సనాతనమో అదేవిధంగా భక్తి కూడా అటువంటిదే అని చెప్పని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సరే, అంత బాగానే ఉంది. కానీ మరి ఈ భక్తి విషయం ఏమిటండి, భక్తి అంటే ఏమిటి అసలు, మరి ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి, ఏమిటి కథ అని చెప్పను. కానీ ఈ భక్తి అనగానే నేను భారతీయ వైదిక ధర్మాన్ని అనుసరించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. భక్తి అనగానే ఒకటి భక్తుడు, ఎవరు రావాలి, 3 విధానాలు అర్థం చేసుకోవాలి. భక్తుడు, రెండవది ఎవరు, తర్వాత భగవంతుడు. ఈ 2 కంపల్సరీ ఇక్కడ, భక్తుడు భగవంతుడు. తర్వాత మరి వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసేదేది, వీరిద్దరి మధ్య ఉండే సంబంధం ఏమిది, అదే అనన్యమైనటువంటి తీవ్రమైనటువంటి భక్తుడికి ఉండేటువంటి భావన ప్రకర్ష ఏదైతే ఉందో ఆ అనిర్వచనీయమైనటువంటి, అందుకోసమే మా ఆళ్వార్ సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు, తద్ సంశ్లేషైక సుఖిత్వం, తద్విశ్లేషైక దుఃఖిత్వం. అంటే ఏది లేకుండా నేను ఉండలేను, అది ఉంటే కానీ నేను ఇక్కడ ఉండలేను అని సంశ్లేషైక సుఖిత్వం. అదే సుఖం, నాకు అంతకంటే ఏం లేదండి. భగవంతుడితోని మింగిలై ఉండడం, కలిసి ఉండడమే, వాణ్ణి సేవ చేస్తూ, వాణ్ణి నామస్మరణం చేస్తూ, వాణ్ణి ధ్యానిస్తూ, వాణ్ణి సేవిస్తూ, వాణి కైంకర్యమే పరమపురుషార్థంగా, నేనంటూ ఒకటి ప్రత్యేకంగా లేకుండా, నాదంటూ ఏం లేదు, నేను నాది సమస్తం కూడా ఈ భగవంతుడే. అందుకోసమే భాగవతోత్తమును భక్తులను ఏమంటారు, తదీయులు అంటారు. తదీయులు అంటే తత్పదార్థం చెప్పబడేటువంటి పరమాత్మకే భోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు, పరమాత్మకే చెంది ఉండేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ యొక్క భక్తులు. భక్తుడు అంటే నిర్వచనం అది. తర్వాత ఇంకొకటి ఏమన్నారు దాంట్లోనే, తత్ సంశ్లేషైక శుచిత్వం, తద్విశ్లేషైక దుఃఖిత్వం. అది లేకపోతే నేను ఉండలేనండి. ఆ తత్ అనేటువంటి పదార్థం లేకపోతే నేను అసలే ఉండలేను. దానికి ఏమొస్తుంది, నాకు తర్వాత దుఃఖిత్వం, నాకు ఏడుపు వచ్చేస్తుందండి. అందుకోసమే అర్జునుడు భగవద్గీతలో మొట్టమొదటి సర్వ వేదాంత సారమైనటువంటి భగవద్గీత ఉపదేశానికి మూలం మొదటి అధ్యాయం ఏమిటి, అర్జున విషాద యోగం. విషాదంతో స్టార్ట్ అయిందండి, దుఃఖంలోంచే పుట్టుకొచ్చింది. ఆ దుఃఖమే మూల కారణమైంది. అటువంటి దుఃఖం కలిగి ఉంటారు భక్తులంతా. అది దుఃఖమా అండి? భగవంతుడు లేకపోతే ఉండలేననుకోండి ఏడ్చేలాగా ఉండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, తద్విశ్లేషైక దుఃఖిత్వం ఏదైతే ఉందో, ఆ దుఃఖిత్వం అనేటువంటిది వీడికి ఏమిటది, అది దుఃఖం కాదు, ఆనందము. ఇంకదే నిజంగా హృదయ విదారకమైన బాధ కలిగినప్పుడు కళ్ళ వంటి నీళ్లు గారుతాయి, వాటిని ఏమంటాం, దుఃఖాశ్రువులు అంటాం. కానీ ఆనందం మితిమీరినటువంటి ఆనందం కలిగినప్పుడు కూడా కళ్ళ వెంబడి ధారలు కొంటి నీరు కారుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం, ఆనందాశ్రువులు. భక్తులంతా కూడా
ఆనంద ఆశ్రువులు నిండినటువంటి కళ్ళతో భగవంతుని చూసి భగవంతుని మరువలేక భగవంతుని దర్శించడం మానుకోలేక నిరంతరము నిన్నే చూడాలి. జిక్ష్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద సమర్చుత యాచ్యుత కథాగద్వయత్రంశం నయనే నోద్దీర్ణ బాష్పాంబున. ఈ కళ్ళ వెంబడి బాష్పధారుడు కారుస్తూ ఉంటే మా కులశేఖరాళ్ళు వారు చెప్తారు, ఆ కళ్ళ వెంబడి బాష్పధారులు కారుస్తూ అలాగే ఆ చూసినటువంటి భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండడం. తర్వాత జిక్వే కీర్తయ, ఇచ్చిన ఈ నాలుకతో సార్థకత ఏమిటి? ఇప్పుడు వారు చెప్పారే గోవింద నామస్మరణ, గోవింద గోవింద ఓ గోవింద. నీకు అర్థం తెలిసినా తెలియకపోయినా, నీకు దాని మీద భావన ఉన్నా లేకపోయినా, ఓ గోవిందుడా. నీకు తెలియకపోతే ఏమిటి, వాడికి తెలుసు కదా. ఆ నామం యొక్క అర్థ విశేషం అంతా వాడికి తెలుసు. కాబట్టి ఆ విధంగా భగవంతుణ్ణే నామ సంకీర్తనం చేస్తూ ఈ చేతులు ఇచ్చినందుకు భగవంతుని యొక్క విధానాన్ని అర్చిస్తూ ఈ విధంగా భక్తి అనేటువంటి దాని ద్వారా తమ జీవితాన్ని తమ యొక్క మా ఆళ్వార్లు అంటారు, నా ఆత్మ ఆత్మీయములన్నీ స్వామి నీవే. అటువంటి విధానంతో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు? భాగవతోత్తములు, భక్తులు. ఈ మన జీవులమంతా మనకు తెలిసి అజ్ఞానం అంధకారంలో ఉన్నాం కాబట్టి మనమంతా ఏమనుకుంటాం, మేమంతా స్వతంత్రులం, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అనుకుంటూ అహంకార మమకారముతో వారు చెప్పారే అరిషడ్వర్గాలతో లొంగిపోయి మనం జీవిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి భక్తులు, తత్వాన్ని గుర్తించినటువంటి భక్తులు, భాగవతోత్తములు అయినటువంటి వారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అంతా స్వామి నీదే, తవాస్మి, అంతా నీదే, నేనంటూ ఏమి లేదు, నా ఆత్మ ఆత్మీయములన్నీ కూడా నీవే స్వామి, నీవే తప్ప. ఆనాడు తర్వాత పోతన భాగవతంలో చెప్తారు, గజేంద్రుడు మొరబెట్టుకున్నాడు, ఎంతో ప్రయత్నం చేశాడు, ఏమో చేశాడు తనను తాను రక్షించుకోవడానికి, కానీ వశం కాలేదు. చివరికి ఏమని లాభొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, స్వామి కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను వేడాడే. ఆ విధంగా తానంటూ ఒక వస్తువు అస్తిత్వాన్ని లేకుండా తన సమస్తము వానికే చెంది ఉండుట, దీన్నే మా సంప్రదాయంలో శ్రేష్ఠత్వం అంటారు. అలాగా శ్రేష్ఠత్వ పారతంత్ర్యాలతో కూడి భగవంతుడే సర్వస్వంగా ఉండేటువంటి వాడు భక్తుడు. ఆ భక్తులే ఇక్కడ ఉండేటువంటి మీరంతా అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు మరో రకంగా భావించినా నాకేం ఇబ్బంది లేదు. కానీ శాస్త్రార్థ రీత్యా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పెద్ద పెద్దలు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో అంతా మనమంతా జీవాత్మలం. ఈ ఆత్మలకన్నింటినీ నడిపిస్తూ ధరించి నడిపించేవాడు, ఆత్మకు శరీరంగా ఆత్మను అంతర్యామిగా ఉండి ఆత్మలోపో కూడా తాను అంతరాత్మగా ఉండి నడిపిస్తున్నటువంటి వాడు పరమాత్మ, సర్వేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, భగవంతుడు, శ్రీ వెంకటేశ్వరుడు. వాడే శివుడు, వాడే బ్రహ్మ, వాడే సమస్తం. కాబట్టి అటువంటి పరమాత్మకే మనము చెందిన ఉండవాళ్ళగా ఇక్కడ మనం ఉన్నాము. తెలిసినా తెలియకపోయినా నీవు వారికే చెందినటువంటి వాడు. అటువంటి భక్తుడు. తర్వాత మధ్యలో ఆ భక్తుడికి ఇప్పుడు భగవంతుడు, వీడు నమ్మడానికి వీడు ఆ సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుడు, జ్ఞానము, సత్యము, జ్ఞానము, అనంతత్వము ఇత్యాదులుగా కలిగినటువంటి వీటన్నింటినీ కూడా కలిగినటువంటి ఏకైకమైనటువంటి పరమాత్మ. అందుకోసమే భక్తి సంప్రదాయంలో ఎవరు ఏ చెప్పినా ఏకేశ్వరోపాసన అంటారు. ఏమంటారు? ఏకేశ్వరోపాసన. ఒకే భగవంతుని సర్వసత్తా కలిగినటువంటి పరాత్పరుడైనటువంటి వాడు, అటువంటి పరమాత్మని మాత్రమే సేవిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పరమాత్మ ఎవడైతే ఉంటో ఆ పరమాత్మ ఈ యొక్క భక్తుడికి ఉండేటువంటి ఈ సంబంధం ఏమి సంబంధం? ఇప్పుడు అర్థం అయిందనుకుంటాను. భక్తి. వీళ్ళందరినీ కలిపినటువంటిది ఏమిటి? భక్తి అనేటువంటి సంబంధం కలిపింది. అటువంటి భక్తి భావము శాస్త్రం లోపట్నే, వేదం లోపట్నే ఉన్నది. వేదమే చెప్తాం. పురుష సూక్తం వేదేషు పౌరుషం సూక్తం అని చెప్పని వేదములలో పురుష సూక్తం చాలా ప్రధానమైంది. ఆ పురుష సూక్తంలో పురుష సూక్తము పురుషుడనే పేరట ఆ భగవంతుణ్ణి సర్వశక్తి ఉందంటే స్వరూప స్వభావాదులను వివరించి చిట్ట చివరికి ఆ పరమాత్మను పొందడమే ఈ జీవుల యొక్క ఆత్మల యొక్క ఏకైక లక్ష్యమని చెబుతుంది. అలా చెప్పి అక్కడ ఓ మాట చెప్తుంది. ఆ స్వరూప స్వభావాదులను భగవంతుని యొక్క ఈ జగత్ సర్వం ఏమన్నా, ఈ విశ్వం అంతా కూడా ఏమన్నా మనం విశ్వం అంతా విష్ణుమయం అన్నాం కదా. ఈ విశ్వరూపం అనేది ఏమిటిది? విశ్వని యొక్క ఈ విశ్వరూపమే భగవంతుని యొక్క విష్ణువు యొక్క స్వరూపం కదా. అటువంటి ఈ విశ్వరూపుడైనటువంటి భగవంతుని స్వరూపాన్ని అద్భుతంగా దాంట్లో మొదలు చర్చించి
ఈ ప్రళయాన్ని, లయాన్ని, రక్షకత్వాన్ని చెప్పి ఆ తర్వాత అటువంటి భగవంతుని పొందడమే అటువంటి సర్వేశ్వరుడైనటువంటి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని చెప్పని తర్వాత అక్కడ అటువంటి లక్ష్మీపతిని, శ్రీయపతిని, శ్రీమన్నారాయణుని పొందడమే నీ యొక్క లక్ష్యము, జీవుల యొక్క పరమార్థము అని చెప్పడం మాత్రమే కాకుండా అదే అన్నమయ్య అనేక పాటల్లో చెప్తాడు తను చెప్పినటువంటి దాంట్లో. కాబట్టి అదేవిధంగా అటువంటి చెందడానికి మార్గమే ఉంది. మరి భగవంతుని పొందాలనేమే, కానీ భగవంతుని పొందడానికి ఏకైక మార్గమే ఉంది. అయ్యా అనేక మార్గాలు ఉన్నాయి. ఏమిటి? కర్మ మార్గం, జ్ఞాన మార్గం. భగవద్గీతలో 18 అధ్యాయాలు చెప్పాడే స్వామి. 18 అధ్యాయాలు కూడా ఏమిటంటే ఒక్కొక్కటి యోగము అంటుంటారు. యోగం బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే భగవద్గీత ఉపనిషత్సు అని చెప్పని చెప్తారు కదా. కాబట్టి దాంట్లో యోగము అంటే ఏమిటి? యోగము అంటే అటాచ్మెంట్, కలయిక, ఎవరితోని కలయిక, ఈ జీవాత్మ పరమాత్మతోని కలయికనే అదే యోగం. ఆ యోగము అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి చెబుతూ ఆ మార్గంలో కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఇవన్నీ కూడా ఏది చెప్తున్నట్టు భగవానుడు అదే గొప్ప అని చెప్పాడు. అవునా? భగవంతుడు ఏది చెప్పినాడు? జ్ఞాన మార్గం గురించి చెప్పినప్పుడు జ్ఞాన మార్గమే, జ్ఞానం కంటే విలువైనది లేదు అంటాడు. తర్వాత కర్మ మార్గం, అంతకంటే వేరు మార్గం లేదంటాడు. ఇట్లా చెబుతూ అనేక మార్గాలు దాంట్లో ఉన్నాయి. 18 అధ్యాయాలు 18 మార్గాలు అనుకోండి. అందులో అన్నీ చెప్తూ చివరికి ఇప్పుడు మా తమ్ముడు చదివాడు ఏమిటి? కృష్ణ పరమాత్మ యొక్క తిరునక్షత్రం అంటే ఆయన పుట్టిన నక్షత్రం యొక్క జన్మించినటువంటి అవతరించినటువంటి ఆ నక్షత్రం యొక్క దేన్ని ఏంది? చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు. ఆయన చరమార్థాన్ని అంటే చివర చెప్పవలే భగవంతుని చేరుకోవడానికి చివరి ఉపాయంగా ఏదైతే ఆయన చెబుతున్నాడో ఆ ఉపాయాన్ని చెప్పాడు. ఏమిటి ఆ ఉపాయం? ఏమిటా ఉపాయం అంటే ఆంతో చెప్తాడు, నా వేదయున్న తపసా నా దానేన. ఇటువంటి వేదము, దానము, తపస్సు, జ్ఞానము, కర్మము, అనుష్ఠానాదులు ఎన్ని చేసినా కూడా నేను పొందబడను. మరి దేంతో పొందబడతావయ్యా? భక్త్యా లభ్యస్తనన్యయ. భక్తి చేత మాత్రమే నేను కట్టుబడతాను. భక్తి చేత మాత్రమే నువ్వు నన్ను పొందగలవు, కానీ భక్తి తేప అనన్యమైనటువంటి దేని చేత కూడా నన్ను పొందబడవు. ఇప్పుడు అర్థమైందా? భగవంతుని మనం పొందాలంటే ఎన్నో మార్గాలున్నా అవన్నీ ఏవి మార్గములు కావు. అవన్నీ ఏవి నిన్ను భగవంతుని పొందింపజేయడానికి పరోక్షంగా కారణమవుతాయేమో కానీ ప్రత్యక్షంగా అవి నిన్ను పొందించలేవు. మరి ఏది పొందింపజేస్తున్నది? ఏది పొందింపజేస్తున్నంటే ఆయన పట్ల ఉండేటువంటి అనన్యమైన తర్వాత నీలో ఉండేటువంటి ఆయననే అందజేసినటువంటి ఆ భక్తి పరాకాష్ఠ చెందినప్పుడు మాత్రమే, ఆ భక్తి పరిపూర్ణమైనటువంటి పరిపాక స్థితికి చెందినప్పుడు మాత్రమే, ఆ భక్తి చేత మాత్రమే ఆయన పొందబడతాను అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా భక్తి ఒక విశేషం? కాబట్టి ఇటువంటి భక్తి మధ్యయుగంలో ఆవిర్భవించింది కాదు, సనాతనమైంది, వైదికమైంది, ధర్మబద్ధమైనటువంటిది, సాగా ప్రతిష్టాపనగా వచ్చింది. దాంట్లోనే పురుష సూక్తంలోనే పరమపురుషుడు ఎవడో ప్రతిపాదించి వాని స్వరూపం చెప్పి వాణ్ణి పొందడానికి ఇంతకంటే వేరు ఉపాయం లేదయ్యా. భక్తి చేత మాత్రమే, వేదముల చేత, జ్ఞానము చేత, తపస్సు చేత నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎంత గింజుకున్నా దాంతో పరమాత్మను పొందడం చాలా 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 కష్టమైనటువంటిది. పొందుతారేమో పరోక్షంగా ఎన్నో జన్మల తర్వాత, కానీ భక్తి, శరణాగతి, ప్రపత్తి ఇవి మాత్రము శీఘ్ర శరణాగతి అంటారు. శీఘ్రమైనటువంటి భక్తి. ఈ భక్తి అతి త్వరగా ఇప్పుడే క్షణంలోనే నిన్ను భగవంతుని పొందింపజేసేటువంటి సాధనం కాబట్టి అది భక్తి. సరే, ఈ భక్తి ఈ విధంగానే సరే భగవంతుడికి భక్తుడికి సంబంధం. ఇటువంటి భక్తి ఇంత మాత్రమే ఉండలేదండి. ఈ ధర్మంలో సనాతనమైన భారతీయ వైదిక ధర్మంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పేరుకుపోయినటువంటి దురాచారాలని, దుర్భావనలని, తర్వాత ఈ సమత్వం లేకుండా ఉండడాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని తొలగించే విధంగా భక్తి ఉద్యమం ఆరంభమైంది. ఇందులో ముఖ్యంగా ఇది రెవల్యూషనరీ చేంజ్ అని చెప్పనుకోవచ్చు. రెవల్యూషనరీ ఉద్యమంగా మారింది, సంస్కరణగా మారింది మధ్యయుగంలో. దానికి అటువంటి భక్తి ఉద్యమానికి నాంది వాచనం పలికినటువంటి వాళ్ళు మా ఆళ్వారులండి. మా ఆళ్వారులు శైవ సంప్రదాయంలో చూసినట్టుంటే నయనాల్రు అనేటువంటి వాళ్ళు 63 మంది వాళ్ళు ఉన్నారు, 12 మంది వీళ్ళు ఉన్నారు. ఈ 12 మంది ఆళ్వారులు వాళ్ళు భక్తి లోపల తీవ్రమైనటువంటి ఒక ఉద్యమ రూపం దాల్చి సనాతనంగా కొలుస్తున్నటువంటి ఈ వైదిక ధర్మంలో ఉండేటువంటి ద్వేషాన్ని దీన్ని అంతా పోడగొట్టి తర్వాత సర్వత్ర సమదర్శనాన్ని
భక్తుడు ఏం చేయాలి? సర్వత్రంలో సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా సర్వంలో విష్ణువుని చూడగలగాలి. ఆ విష్ణువే సర్వత్రభూతుడుగా భావించగలగాలి. ఆ విధంగా దాన్ని పెంపొందించడం కోసం సనాతనమైనటువంటి పెత్తందారితనం ఒకటి ఉంచింది. ఈ మధ్యలో భగవంతుడికి మధ్యలో భక్తి మాత్రమే ఉండాలి కానీ మధ్య దళారీరులు, ఈ అర్చకులు, పురోహితులు, తర్వాత బ్రాహ్మణోత్తములు అనేటువంటి వారు కొంత ఛాందసులైనటువంటి వాళ్ళు ఇందులో మధ్యవర్తులు భక్తి వ్యాపారంగా పరిణమించింది. అటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది. నిమ్న కులాల నుండి, నిమ్న జాతుల నుండి, శూద్రుల నుండి పైవాడి దాకా ఎవరైనా సరే. అందుకోసమే భగవద్గీతలో చెప్తాడు. తర్వాత ఎటువంటి దురాచారపరుడైనా, ఏ ఆశ్రమం వాడైనా, ఏ ఆచారం వాడైనా, ఏ కులం వాడైనా వాడు మా అనన్య భాక్, నన్ను గనక సతతం భక్తితో సేవించిన వాడైతే అంతకంటే ఏమీ కాకపోన్నాడు. కాబట్టి అటువంటి రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది ఏమిటి? భక్తి ఉద్యమం. భక్తి కళాకారులే ఆ ఉద్యమాన్ని ఆ విధంగా మలిచారు, భక్తిని శాశ్వతం చేశారు. ఇక ముందు కూడా విశ్వవ్యాప్తం కావడానికి ఈ భక్తి కళాకారుల యొక్క చూడండి, వారికి తెలుసో మనకు తెలియదు కానీ ఆ విధంగా కూర్చోండి సంగీతం మీద వారికి వచ్చిన దివ్యమైనటువంటి ఆ గాత్రంతో, తర్వాత వాళ్లకు ఉండేటువంటి ఆ గాత్రకలు ప్రతిబింబించేసేటప్పుడు, తర్వాత వాళ్ళు పాడడం, ఆ పాట ద్వారా మహానుభావులైనటువంటి భక్త కవుల యొక్క సంకీర్తనలు, పదకవితా పితామహుడు అన్నమయ్య యొక్క పదకవితలను వినిపించడం, ఆ సంకీర్తనలు వినిపించడం. ఇట్లా ఎంతమంది ఉన్నారండి? ఒక అన్నమయ్య ఏమిటి, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, ఇటువంటి పురంధరదాస్, ఇటువంటి సవేసత్ర వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి భక్తి కళాకారులు తమ దగ్గర ఉండేటువంటి తమకు ఉండేటువంటి ఆ పర్ఫెక్ట్ ఆ ఆర్ట్ ఏదైతే ఉందో, గాత్రం, మంచి గాత్రం ఉంటే అది భగవంతుడి సమర్పణే. తర్వాత మంచి నృత్యం చేసేటువంటిది ఉంటే వాడికి భగవంతుడి సమర్పణే. ఈ విధంగా ప్రతి తమ చేసేటువంటి దీంట్లో శిల్పము, నాట్యము, నృత్యము ప్రతీది కూడా వీరైతే కళాస్వరూపంగా వీళ్ళు ఉన్నారో, ఆ కళలను ఆపాదించుకొని ఉన్నారో, ఆ కళలన్నీ కూడా తామే భగవంతుడికి అర్పించారు. తమ కళల యొక్క స్వరూపాన్ని భగవంతుడికి అర్పించరా? కాబట్టి కళారూపంగా అద్భవించి అద్భుతమైనటువంటి విధంగా చేశారు. ఇప్పుడు మా ఈ కార్యక్రమానికి మూలకారకులైనటువంటి మా రమణమూర్తి గారు ఇటువంటి అద్భుతమైనటువంటి మరొక కార్యక్రమం ఆరంభించారు. ఆ తర్వాత ఆ కార్యక్రమంతో సనాతనమైన భారతీయ వైదిక ధర్మంలో భక్తి ఏ విధంగా ఈ రెవల్యూషనరీ చేంజ్గా మారి తమ కళ్ళ చేత సమస్తమైనటువంటి భక్తులు ఏ విధంగా దీనికి మూలకారకులయ్యారు, తమ కళల ద్వారా ఏ విధంగా ఈ సంప్రదాయాన్ని, ధర్మాన్ని దీన్ని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, విశ్వవ్యాప్తం చేస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పడం కోసం పరిమితంగా ఈ రాష్ట్ర స్థాయికి సంబంధించి హైందవ భక్తి కళా సమ్మేళనం చేశారు. ఇంతలో మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకు సమయం ఇంతవరకే ఉన్నది కాబట్టి ఇంతటితో స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.